ఇప్పుడే బాలు వీడియో చూస్తున్నాం. మీ ఆయనే కదా? అవును బాబాయ్. అక్కడ తీసిన వీడియో ముక్కలు ముక్కలుగా అతికించి నిజంగానే తాగాడన్నట్టు అందరూ నమ్మేలా చేసి పోలీసులకి చేరేలా చేశాడు ఒక దరిద్రపు వెధవ. అందరూ దాన్ని నిజమనుకుని మీ పోలీసులు ఆయన కార్ని కూడా తీసుకువెళ్ళిపోయారు. ఆ వీడియో తీసి నెట్లో పెట్టింది నువ్వు చెప్పినట్టు రౌడీ ఫెలో అయినా కార్ సీజ్ చేయడానికి కారణం వీడియో ఒక్కటే కాదమ్మా. మరి సంఘంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. బాబాయ్ ఏమంటున్నారు? అవునమ్మా. అసలేమైందంటే కనీసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయకుండా న్యూసెన్స్ కేసులో లైసెన్స్ క్యాన్సిల్ చేసి కార్ సీజ్ చేశారంటే అర్థం చేసుకో. అతను గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కమిషనర్ గారిని కూడా ఫోర్స్ చేశారు. ఆయన యాక్షన్ తీసుకున్నారు. అర్థమైంది బాబాయ్. సంజు అనే వ్యక్తికి మీ ఆయనకి ఏమైనా గొడవలున్నాయమ్మా? తను మా ఆడబిడ్డ భర్తే బాబాయ్. మా కుటుంబం అంటే తనకు అస్సలు పడదు. ముఖ్యంగా మా వారంటే. పోనీలేమ్మా, అసలు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. తెలివితేటలతో నీ భర్తని కాపాడుకున్నావు. షబాష్. వస్తాను బాబాయ్. ఒక్క నిమిషం అమ్మా. సంజు అనే వ్యక్తికి మీ ఆయనకి ఏమైనా గొడవలున్నాయమ్మా? సంజు, పగబట్టి మా ఆయన పరువు తీయాలని చూస్తావా? నిన్ను వదలను. నా కారు నాకు ఇప్పిస్తే చాలు. అలాగే నేను తాగి కారు నడిపిస్తానని ఎవరూ నమ్మకుండా ఉంటే చాలు. కానీ పోలీసులు కారు సీజ్ చేయడానికి కారణం ఎవరై ఉంటారు? వాడు నాకు బాగా తెలుసు సార్. మీరు ఎలాగైనా వాడి లైసెన్స్ని క్యాన్సిల్ చేసేయండి. ఆ కార్ని ఏదో ఒక కేసులో ఇమీడియట్గా సీజ్ చేసేయండి. బికాజ్ అంటే ఆ రోజు పోలీసులకు కాల్ చేసి రెచ్చగొట్టి బాలు అన్నయ్య కార్ని సీజ్ చేయించింది వీలే అనమాట. అంటే బాలు అన్నయ్యని కావాలని పట్టించారు.